శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సరం అంటేనే ఏదో ఆశిస్తారు జనం, ఈ సంవత్సరమైనా మంచిగా ఉండాలా అని. పాపం 31వ తేదీ రాత్రి అర్ధరాత్రి వరకు మేల్కొండే వాళ్ళు, ఆ రోజంతా తాగి ఆ ఇక కొత్త సంవత్సరం అడుగు పెట్టాలి, ఇట్లా రకరకాలుగా ఉంటారు జనము. అయితే ప్రభుత్వాల వరకు వచ్చినప్పుడు సంవత్సరం పెద్ద తేడా రాదండి. గవర్నమెంట్స్కు బడ్జెటింగ్ ఇయర్ తప్ప సంవత్సరానికి గవర్నమెంట్ అనౌన్స్ చేసేది కానీ, గవర్నమెంట్ కొత్తగా చెప్పేది కానీ పెద్ద ఉండదు. ఎందుకంటే బడ్జెట్లో వాళ్ళు ఏం చెప్పదలుచుకుంటారు బడ్జెట్లో చెప్తారు, మళ్ళా కొత్త సంవత్సరం బడ్జెట్లోనే చూడాలి మనం. అది ఒక పాయింట్. రెండవది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా విషయాలు చెప్తున్నారు. ఎవరైనా రాష్ట్రానికి మంచి జరిగితే హర్షిస్తాం కదా. రాష్ట్రానికి ఇదిగో ఇచ్చేస్తానంటే వద్దు చేయొద్దు అని చెప్పే వాళ్ళు ఎవరు ఉంటారు? కాబట్టి ఆంధ్ర రాష్ట్రం యొక్క పురోభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక అభివృద్ధికి ఎవరు ఏ ప్రయత్నం చేసినా సిపిఎం పార్టీగా మేము హర్షించే వాళ్ళమే తప్ప అడ్డుకునే వాళ్ళం కాదు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఫ్యాంటసీ సినిమా వేరండి, ప్రాక్టికల్ లైఫ్ వేరు. ఇప్పుడు సినిమా అనేదే ఒక చిత్రీకరణ, అంటే ఊహించుకొని చిత్రీకరించేది. అందులో ఫ్యాంటసీ సినిమాలో రేషన్ ఏమి ఉండదు, రేషన్ లేకుండా కాల్పనికమైనది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే 2020 విజన్ అయిపోయింది, ఇప్పుడు 2047 విజన్ పెడుతున్నారు. ఓకే, పెట్టండి, అభ్యంతరం లేదు. అయితే బీ ప్రాక్టికల్. ఇప్పుడు నేను, ఎందుకంటే మేము విమర్శించే వాళ్ళం, మేమేమి భజన చేసే వాళ్ళం కాదు, లేకుంటే తెలుగుదేశం పార్టీ జయహో చెప్పేవాళ్ళం కాదు. ఆ ప్రభుత్వాన్ని విమర్శించాము, అట్లాగే తెలుగుదేశం పార్టీకి కూడా విమర్శలు అంటే వారి మంచి కోసమే చెప్తున్నాం మేము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రులు 2014 ఆగస్టు 10వ తేదీ కర్నూలులో జెండా ఆవిష్కరణ చేశారు ఆయన. ఆ రోజు కర్నూలు జిల్లాకు సంబంధించి అనేక వాగ్దానాలు చేసినారు. బహుశా తెలుగుదేశం ఆఫీసులో ఉంటుంది, పట్టాభి గారికి కూడా వెంటనే వాళ్ళు అందిస్తారు. అందులో ఏవి చేసినారు ఏవి చేయలేదని చూస్తే అత్యధిక భాగం టచ్ చేయలే. ఆ రోజు ఒక ఫ్యాంటసీ బ్రహ్మాండంగా ఆయన ఉపన్యాసం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ చూడండి కర్నూలు జిల్లా రాబోయే కాలం స్వర్ణయుగం, అది మంచిది బాబు, చేస్తే మంచిదే అన్నాం, కానీ ఏం చేయలే. అట్లాగే ఇప్పుడు ఏపీ అంటే అమరావతి అని పోలవరం అంటున్నారు. ఇప్పుడు నాకు కొంచెం బాధ అనిపించేది ఏమంటే, వెంకటకృష్ణ లాంటి జర్నలిస్టులు, అభ్యుదయ భావాలు ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక బ్రహ్మాండంగా ఆర్థిక అభివృద్ధికి నగరం లేదు, అమరావతి కాబోతుంది అంటున్నారు. నాకైతే తెలియదు ఎట్లా అవుతుంది అనేది. ఇప్పుడు నారాయణ గారు మొట్టమొదట ఆయన పురపాలక శాఖ తీసుకున్న తర్వాత అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేసి ఆయన చెప్పింది ఏమిటంటే 48,000 కోట్లు అవసరమవుతుంది, ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years మేము చేస్తామని చెప్పారు. సరే, అది ఒకటి. ఇప్పుడేమంటున్నారు 69,000 కోట్లు అవుతుంది అంటున్నారు. ఇంకొన్నాళ్ళకు అది 1,00,000 కోట్లు కూడా కావచ్చు. అంటే అమరావతి నగరము, ఒక నగరాన్ని నిర్మించడం కోసం రాష్ట్ర వనరులన్నింటినీ, అంటే మీరు ప్రపంచ బ్యాంక్ నుంచి తెస్తారు లేదా ఏడిపి నుంచి తెస్తారు, ఇదంతా భారం ఎవరి మీద అన్నది ఎవరు మోయాలి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదా. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ప్రయారిటీస్ పెట్టుకోండి. ఇప్పుడు మేము అమరావతి రాజధాని దాన్ని సిపిఎం పార్టీ మనసా వాచా కర్మేనా మేము కట్టుబడి ఉన్నాం. అయితే మొదటి నుంచి మేమేం చెప్తున్నామంటే, అద్భుతమైన నగరాలు నిర్మించే బాధ్యత మంది కాదు, అద్భుతమైన నగరాలు నిర్మించే బాధ్యత ప్రభుత్వానికి కాదు. ఏదైతే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో రాష్ట్రానికి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు మీరు నిర్మించి మిగతా ఓవర్ ఏ పీరియడ్ డెవలప్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన డబ్బు మీరు పెట్టండి అని చెప్తున్నాం. సరే, ప్రభుత్వానికి తలకి ఎక్కదు, ఎందుకంటే మైకంలో ఉన్నప్పుడు ఎక్కడ కదా, హ్యాపీ ఫ్యాక్టర్ మాత్రమే చూస్తారు. హ్యాపీ ఫ్యాక్టర్ పోయినసారి నాకు బాగా గుర్తుంది, 2019 ఎన్నికల కంటే ముందు